గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మధ్యలో రాజేష్ గారు, హూజ్ అ ప్రౌడ్ ఓనర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ రాజా భోజనం రెస్టారెంట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి అడ్జసెంట్ టు రాడిసన్ మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు Hi, ఫర్ టేకింగ్ అవర్ టైమ్ అండ్ కమింగ్. thank you so much. సో మీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో ఈ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా మీకు ఎలా వచ్చింది? ఇట్స్ లాంగ్ జర్నీ అండి. నా స్టడీ డేస్ అప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే టైంలో పార్ట్ టైమ్స్ అన్నీ రెస్టారెంట్ ఫీల్డ్లో చేశాను. బికాజ్ రెస్టారెంట్ జాబ్ కొంచెం లిటిల్ ఈజీగా దొరుకుతుంది అబ్రాడ్ కంట్రీస్లో, యాజ్ ఎవ్రీ వన్ నోస్ దట్. ఆ టైంలో ఫుడ్లో ఎంత ఉందా మ్యాజిక్, ఫుడ్ అనేది ఎంత ప్రెషియస్ థింగా పీపుల్కి అనేది అప్పుడు నేను తెలుసుకున్నాను ఆ పాయింట్. ఫ్రమ్ దేర్ ఇట్ గాట్ స్టార్టెడ్. అక్కడ నుంచి డిగ్ అవటం మొదలు పెట్టానండి. ఫ్రమ్ దేర్ ఎవ్రీ రోల్ చేసుకుంటూ వచ్చాను రెస్టారెంట్. అక్కడ తెలిసింది, నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను ఈ ఫీల్డ్లో ఇంత ప్యాషనెట్గా ఉన్నానా అని. సో స్టడీస్ అయిపోయిన తర్వాత నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అసలు నా కంట్రీకి వెళ్ళి నేనెందుకు రెస్టారెంట్ పెట్టుకోకూడదు అనే దగ్గర ఇండియా వచ్చేసి ఇట్లా మిర్చి రెస్టారెంట్స్ అని స్టార్ట్ చేశాను. ఫ్రమ్ దేర్ అట్లా హైదరాబాద్ వచ్చాను. మార్కెట్కి ప్రొడక్టివిటీ ఎంత ఇంపార్టెంటో, ఆ ప్రోడక్ట్లో నుంచి మనం ఒక మార్కెట్ని బేస్ చేసుకుని ఉన్న ఏరియాలో మనం ఏదైతే అందించాలో అది అందిద్దామని ఈ రాజా భోజనం అనేది స్టార్ట్ చేసింది. అట్లా Great. జర్నీ స్టార్ట్ అయింది. గ్రేట్ జర్నీ. సో స్ట్రైట్ అవే ఫ్రమ్ ఆస్ట్రేలియా బ్యాక్ టు హోమ్ టౌన్ ఇండియా. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్. అమేజింగ్. రాజా భోజనము అనే పేరు బ్యాక్గ్రౌండ్ ఏంది, హిస్టరీ? యాక్చువల్లీ చిన్న ఫన్నీ థింగ్, అందరికీ నా నేమ్ సింక్ అయింది కాబట్టి పెట్టానని అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. రాజా భోజనం అంటే పుదుచ్చేరిలో ఒక రాజు వచ్చే టైంలో రాజా భోజనం అని పెద్ద కేకలు పెట్టేవాళ్ళు. బికాజ్ వర్కర్స్ ఆ పెద్ద తాళి ప్లాటర్ని తీసుకొచ్చి రాజుకు సర్వ్ చేసేవాళ్ళు. దట్ ప్లాటర్ నేమ్ ఈజ్ రాజా భోజనం. సో నేను ఈ డిఎల్ఎఫ్ రోడ్లో గచ్చిబౌలి దగ్గర పెడదాం అనుకున్నప్పుడు మార్కెట్ అనాలిసిస్ చేస్తే ఒక 2 వీక్స్ తిరిగాను, కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాను. అసలు ఇక్కడ ఏం ఫుడ్స్ దొరుకుతున్నాయి, నేనేం పెట్టాలి కాన్సెప్ట్. ఇంతకుముందు ఏదో పెట్టాను, అదే తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది వర్కౌట్ కాదు. ఇంకా కొత్తగా ఏది పెట్టాలి, ఏది లేదు, ఏది అందించాలి అనే అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు తాళీస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ అథెంటిక్ తాళీ లేదు అనేది నాకు అర్థమైంది. అప్పుడు దాకా తాళీస్ అనేవి నేను ఏ రెస్టారెంట్లోనూ స్టార్ట్ చేయాలి, బట్ ఇక్కడ స్టార్ట్ చేయాలని గట్టిగా బలంగా ఫిక్స్ అయ్యా. అప్పుడు ఈ నేమ్లో భోజనం అనే అబ్రివేషన్లో తాళీ కనిపిస్తుంది, తాళీ పెడితే బాగుంటుంది అని అట్లా రాజా భోజనం అని నేమ్ పెట్టాను. అదే పాయింట్ మీద థాలి అనగానే తెలుగు ఈ మనకు పదం. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్ ఆర్ ఇస్ ఇట్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ ఎవ్రీబడి? అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ వన్. బికాజ్ మనం పిజ్జాస్ బర్గర్స్ మనం కూడా తింటున్నాం, Correct. నాట్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఇటాలియన్ పీపుల్. రైట్. అట్లానే థాలీస్ అనేది ఒక మనిషి తినే ఫుడ్. అది ఏ మనిషి అయినా తినొచ్చు, ఇండియన్ తినొచ్చు, అబ్రాడ్ కంట్రీస్ నుంచి ఎవరు వచ్చినా తినొచ్చు, ఇట్లా నార్త్ ఇండియన్ అయినా తినొచ్చు. ఇట్లా అందరికీ ఈ థాలీ అనేది నేను ఇన్వెంట్ చేయాలి అనుకున్నా. అది టేస్ట్గా చేస్తే ఏ మనిషి అయినా తింటాడు అనేది నా కాన్సెప్ట్. సో దాన్ని ఎట్లా టేస్టీగా ఎట్లా మెయింటైన్ చేయాలో ఈ జర్నీని అలా ముందుకు తీసుకెళ్తున్నాను. థాలి అనగానే యాక్చువల్ నాకు ఆకలిస్తుంది ఇప్పుడు. కానీ మీ మోస్ట్ సిగ్నేచర్ డిష్ థాలీలో ఏముంది? పప్పు అండి. థాలీలో ఎప్పుడైనా మనకి ఇంట్లో పప్పు చేసిన రోజు మనం బాగా ఫేవరెట్ అన్నట్టు తింటాం, Correct. సాంబార్ చేసిన రోజు ఫేవరెట్ అన్నట్టు తింటాం. కరెక్ట్. రిమైనింగ్ కర్రీస్లో చాలా మందికి ఇది ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదు అనేది ఉంటుంది. బట్ 99% ఆఫ్ ద పీపుల్కి పప్పు, సాంబార్, పప్పుచారు అనేవి ఫేవరెట్ థింగ్స్ కామన్గా ఉంటాయి. సో పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉండాలంటే ఏం చేయాలి? మా మదర్ దగ్గర నుంచి నేను అన్ని వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టా. అంతకుముందు మా అమ్మమ్మ దగ్గర చూడటం మొదలుపెట్టా. సో అట్లా ఈ కన్సిస్టెన్సీ ఇవ్వాల్సిందే, ఈ టేస్ట్ రావాల్సిందే. అంటే ఏం చేయాలనేది అది నేను ప్రతిదీ రాసుకుంటా, నోట్ చేసుకుంటా, ట్రయల్స్ చేసుకుంటా, నా మీద నేను వేసుకుని తినుకుంటా, అదే నేను షెఫ్కి నేర్పించుకుని అథెంటిసిటీ అనేది తీసుకొచ్చాను. గ్రేట్. సో మీరు మదర్ దగ్గర, గ్రాండ్ మదర్ దగ్గర నేర్చుకున్నా అన్నారు. ఎస్ రెసిపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ యా ఫర్ అ ఫుడ్. ఎస్. దీని జర్నీ చెప్తారా నాకు? అంటే మీరు హోమ్లోనే మీరు తయారు చేస్తారా, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రొక్యూర్ చేస్తారా? దీన్ని కొంచెం జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం హోమ్ స్టైల్లో కుక్ చేయాలనేది నా ఫస్ట్ బలమైన మోటో అండి. ఓకే. అందరూ రెస్టారెంట్స్లో రెస్టారెంట్ స్టైల్ కుకింగ్ పెడతారు, హోమ్ స్టైల్ అని కొంతమంది చెప్తారు. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను హోమ్ స్టైల్ ఫుడ్ని బలంగా అందించాలి. హోమ్ స్టైల్ ఫుడ్ ఇంతమందికి వండించాలి, ప్రతి ఒక్క పర్సన్కి వచ్చినప్పుడల్లా పప్పు వండాలనేది సాధ్యం కాని పని.
దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హోమ్ ప్రిపేర్డ్ తీసుకొచ్చి అందించినప్పుడు మనం ప్రాపర్గా ఆ స్టైల్ మాత్రం 100కి 100% అందొచ్చు. నేను కారం మొత్తం మా మదర్ గ్రైండ్ చేసి దాంట్లో ఏమేమి కలిపేవాళ్ళో కలిపిస్తే ఇంట్లో మా మదర్ కుక్ చేస్తే ఏ టేస్ట్ వచ్చిందో ఆ టేస్ట్ ఇక్కడ వస్తుందనేది నాకు తెలుసు. అండ్ ఏ కైండ్ ఆఫ్ సాల్ట్ వాడాలి, పప్పు ఏ ప్రెషర్లో ఎంతవరకు ఎలా కుక్ చేయాలి, ఇట్లా ఇదంతా ఒక ఫార్ములేటెడ్గా ఉంటుంది. దాని ప్రకారం అలా చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ స్టైల్ వస్తుంది. టాప్ కాంపిటీషన్ ఫుడ్ ఇండస్ట్రీ, యా, క్వాలిటీ కన్సిస్టెన్సీ ఈజ్ గోయింగ్ టు డిఫైన్ బిజినెస్ అండి. ఎగ్జాక్ట్లీ. సో హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దిస్? ఏం లేదండి, సింపుల్గా నేను అవన్నీ పట్టించుకోను. టేస్ట్ బాగా వచ్చిందా లేదా, రోజు నేను టేస్టింగ్ సెషన్ నేనే చూసుకున్నానా లేదా, ఆ కన్సిస్టెన్సీస్ ఇవన్నీ ఇంప్రాపర్గా వస్తే పక్కన పడేసి ఒక 15-20 మినిట్స్ టైం తీసుకుని మళ్ళీ రీకుక్ చేయించడమో లేదా నేనే చేయటమో చేసుకుంటాను అంతే. ఆ కన్సిస్టెన్సీ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు మన కస్టమర్ బేస్ ఎక్కడికి పోదు, కొత్తగా వచ్చిన కస్టమర్ రిపీట్ అవ్వక తప్పదు. సో రాజేష్ గారు, రెస్టారెంట్ బిజినెస్ అనేది టీం వర్క్. మనకు ఫ్రంట్ ఆఫీసు, కిచెన్, సర్వింగ్, బిల్లింగ్ అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ ప్రాపర్గా ట్రైన్ అయ్యి కస్టమర్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని దాని గురించి మీరు ఏం చేస్తారు? టీమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా ట్రైన్ చేసే దగ్గర ఎవ్రీ ప్రికాషన్ పర్ఫెక్ట్గా తీసుకున్నానండి. ప్రతి ఒక్క టీమ్ని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని నాకున్న ఎక్స్పీరియన్స్ని రెండింటిని మిక్సప్ చేసి మనం ఈ స్ట్రాటజీలో వెళ్దామని ఫస్ట్ నుంచి వాళ్ళని మౌల్డ్ చేశారు. నాకు అట్లా కొంతమంది పిల్లర్స్ లాగా అట్లా ఉండిపోయారు నా దగ్గర. సో నీ రోల్ ఇది, నువ్వు ఇలా చేస్తే నేను ఎలా చేసుకుంటూ వెళ్తాను, సో దట్ నేను హ్యాండ్ అందిస్తాను, నీ హ్యాండ్ నాకు కావాలన్నట్టు వాళ్ళని మౌల్డ్ చేసి అలా ట్రైన్ చేసుకున్నాను నా టీంని. వాళ్ళు ఇప్పుడు ఎట్లాగంటే నాకు కుడి భుజం మెడం భుజం అనేది ఎట్లాగో నా టీం నాకు అట్లా నిలబడిపోయారు. సో లాయల్టీ, లాయల్టీ, బేసికలీ ఎగ్జాక్ట్, ట్రైనింగ్ అండ్ లాయల్టీ లాయల్టీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యా. నెక్స్ట్, ఒక న్యూ కస్టమర్ తెలుగు బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాడు. ఆయనకి మీరు వాట్ డిష్ వుడ్ యూ సజెస్ట్? ఆబ్వియస్లీ తాలీస్ చెప్తాను నేను. ఓకే, తెలుగు తాలీస్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకు తెలుగు గొప్పతనం ఏంటి, తెలుగులో తాళీ గొప్పతనం ఏంటి, ఆ భోజనంలో ఉన్న ఐటమ్స్ ఎందుకు ఇస్తున్నాం, మా దగ్గర అది ఎందుకు స్పెషల్ అయింది, అది మీరు ఒకసారి తెలుసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ అని సజెస్ట్ చేస్తాను. కాదు నాకు ఏదైనా బిర్యానీస్ పులావ్స్ అంటే దాంట్లో మా దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయి, అవి రికమెండ్ చేస్తాం. బట్ నేను ఇన్సిస్ట్ చేసే లెవెల్లో నేను ఏదైనా రికమెండ్ చేయాలి కస్టమర్ కంటే ఆబ్వియస్లీ తాలీస్ అనే చెప్తాను. రాజా భోజనం పేరులోనే ఉంది, రాజులాగా తినెళ్ళు అని చెప్తాను నేను. కస్టమర్స్ చాలామంది రివ్యూస్ అనేది, ఫీడ్బ్యాక్స్ అనేది ఇస్తూ ఉంటారు. కొన్ని నెగటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ మధ్య చాలా కామన్గా నెగటివ్ కమెంట్స్ ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోకూడదండి, నేను పట్టించుకోను. ఎవరన్నా సజెషన్ అడిగినా అసలు పట్టించుకోవద్దు, వదిలేసేయమని చెప్తా. అవన్నీ గాలి వార్తలు లాంటి. రివ్యూస్ చూసి వచ్చే కస్టమర్ ఒక నెగిటివ్ రివ్యూ చూస్తే అదే మైండ్ సెట్తో వస్తాడు. అదే ఇది బాగుంది కదా ఎందుకు నెగిటివ్ రివ్యూ రాశారని రిలీజ్ అవుతాడు లేదా ఆగిపోతాడు. పాజిటివ్ రివ్యూ చూసి వచ్చే కస్టమర్ వాడి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదేమో అని కూడా కొంతమంది అనుకుంటారు. కాబట్టి అవి ఎప్పుడూ పట్టించుకోకూడదు. మన ఫోకస్ ఎప్పుడూ కూడా ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది, మనం సర్వీస్ ఎంత బాగా ఇస్తున్నాం, యాంబియన్స్ ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం, మన టీం ప్రాపర్గా చేస్తున్నారా లేదా, ఈ ప్రధానమైన పాయింట్ల మీద మనం ఫోకస్ చేసుకుంటే ఆ రివ్యూస్ అనేవి ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. అలాగే మనకు గుడ్ కస్టమర్స్ కూడా ఉంటారు. మీ మోస్ట్ ఫేవరెట్ కస్టమర్ రివ్యూ ఏదైనా ఉంటే కొంచెం మా బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పండి. వీ వాంట్ టు హియర్ దట్. ఒక చిన్న పాప, ఐ గెస్ 6-7 ఇయర్స్ ఓల్డ్ పాప, బాగా కాల్ చేసింది రెస్టారెంట్లో. లాస్ట్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫుడ్ బాగుంది అని చెప్పినప్పుడు మనకి ఎట్లా ఉంటుందండి. ఆ పాపకి అబద్ధాలు చెప్పడం రాదు, వేరే ఏదో చెప్పాలని కాదు. ఆ పాప ఏం తిందో కూడా నేను చూడాల. నిజంగా చెప్పాలంటే నేను కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న థ్యాంక్స్ ఫుడ్ బాగుంది అని చెప్పినప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను. అసలు ఆ రోజు నేను ఐ వాజ్ ఫ్లయింగ్ ఇన్ స్కై అనమాట. ఇంకా సో అదే నాకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్తాను నేను. చిన్న అమ్మాయి మీరు అన్నట్టు ఏమీ తెలియదు. ఐ థింక్ దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైవ్లో డైనింగ్ చేసేటప్పుడు కొంతమంది కస్టమర్స్ డెఫినెట్గా అన్సాటిస్ఫైడ్ ఉంటారు, రైట్? వాళ్ళు కొంచెం బిహేవియర్ కొంచెం అన్ఈజీనెస్ చూపిస్తుంటారు. ఈ లైవ్లో సిచ్యువేషన్స్ మీరు కానీ మీ టీం కానీ ఎలా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ నుంచి టీంకి ఒకటి నేర్పించానండి. రెస్టారెంట్లో సర్వ్ చేసే వాళ్ళకైనా మేనేజర్ వర్క్ అయినా నవ్వుతో సర్వ్ చేయండి, నవ్వుతో రిసీవ్ చేసుకోండి, నవ్వుతో కూర్చోబెట్టి నవ్వుతో మాట్లాడండి. సగం 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ అక్కడ క్యూర్ అయిపోద్ది. అప్పటికి ఎవరన్నా ఇరిటేట్ అయ్యి చేస్తే మీరే సారీ చెప్పండి, తప్పు లేకపోయినా 99% క్యూర్ అయిపోద్ది. ఆ 1% కూడా దాటి వెళ్ళాలి అని ట్రై చేస్తుంటాం, బట్ కొంతమంది ఇరిటేట్ చేస్తారు. నవ్వుతో మనం సర్వ్ చేసుకుని పక్క వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవటమే. సో దీనికి ఫుడ్ తిన్న తర్వాత సాటిస్ఫై అవుతారు. అది దాటి ఇంకా ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం రాలా. సో టీంకి మీరు
సరిపోయే ట్రైనింగ్, ఎగ్జాక్ట్లీ ఆ మ్యాన్ మేనేజ్మెంట్ అనేది మీరు ఇచ్చేసాం. అవేర్నెస్ క్రియేట్ చేశారు. చేసాం. ఒక ఫన్నీ స్టోరీ అడుగుదామని ఉంది నాకు. క్రేజియస్ట్ డిష్ ఉమ్. ఈ రోజు దాకా ఎవరు ఆర్డర్ చేశారు? అది ఏం డిష్ అది? బంగ్లాదేశ్ నుంచి కొంతమంది కస్టమర్స్ వస్తుంటారండి. వాళ్ళ సైడ్ ఆఫ్ ఫుడ్ చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. పులుపు ఎక్కువ తింటారు వాళ్ళు. ఫిష్ పులుసు మనము తింటాం, కానీ మొత్తం చింతపండు పైన పెట్టి ఫిష్ ఇవ్వాలి అనే రకంగా మనం ఎప్పుడు ఊహించం. ఫిష్ పులుసు ఇచ్చాం, పుల్లగా ఏదన్నా అట్లా మచిలీలో కావాలి అని అడిగాడు అతను హిందీలో. ఓకే. మా టీం వెళ్ళి సర్వ్ చేశారు. ఇట్లా మా దగ్గర పులుసు ఉంటుంది, సౌత్ ఇండియన్ స్టైల్, చాలా బాగుంటుందని. మన ఫిష్ పులుసు నచ్చలు ఉండరు కదండి, అట్లాగే బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా నచ్చిందని మేము సర్వ్ చేసాం. పులుపు చాలేదన్నాడు. ఆ రోజు యాక్చువల్లీ పులుపు కొంచెం ఎక్కువైంది, లిటిల్ ఎక్కువైంది. పులుపు చాలేదన్నాడు ఆయన. అదేంటి సార్, మేము ఇంత పులుపు వేసాము, వాళ్ళు యాక్చువల్లీ పులుపు పర్ఫెక్ట్గా ఉందని మేమేదో కాంపెన్సేట్ చేసి చెప్పాం కస్టమర్కి, బట్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, పులుపు చాలా ఎక్కువ తింటారు బంగ్లాదేశ్లో, కాబట్టి ఇట్లా అడిగాడు కస్టమర్ అని మేము అనుకున్నాం. అదే మాకు తెలిసిన క్రేజియస్ట్ డిష్ అనుకోవాలి ఇక. పులుపు ఆ లెవెల్లో, ఆ లెవెల్లో టాంజీ అంటేనే మనకు ఒకలాగా ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఆ ఆ లెవెల్ పులుసు అడిగారు. ఆ లెవెల్ మనం పెట్టే పర్ఫెక్ట్ లెవెల్లో కూడా చాలా మంది ఇష్టపడరు తింటానికి ఫిష్ పులుసు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇష్టపడినా కొంతమంది ఇష్టపడరు. అంతకి ఎక్స్ట్రీమ్గా ఇంటూ 2-3 టైమ్స్ కావాలి అని అడిగాడంటే కస్టమర్, అది ఆబ్వియస్లీ క్రేజియస్ట్ థింగ్. పులుపు ఆ లెవెల్ ఆలోచించాలంటేనే నాకు ఆ టాంజీ ఫీలింగ్ వేరేగా ఉన్నది. ఇప్పుడు పర్సనల్గా రన్నింగ్ ఎ బిజినెస్ ఈజ్ అ ఛాలెంజింగ్ జాబ్. Yeah. సో వాట్ ఛాలెంజెస్ హ్యావ్ యూ ఫేస్డ్ ఆల్ త్రూ దిస్ జర్నీ అండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అండి. ఎవ్రీడే అసలు ఒక ఛాలెంజ్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. డే 1 నుంచి బిజినెస్ పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, మనీ ఉన్నాయి, ఈ మనీతో ఎట్లా పెట్టాలి అదొక ఛాలెంజ్. పెట్టాం, ఎలా నిలబెట్టుకోవాలి అదొక ఛాలెంజ్. నిలబెట్టుకునే ప్రాసెస్లో చాలామంది పడగొట్టడానికి ట్రై చేస్తారు, అది ఎట్లా కోపప్ చేయాలి అదొక ఛాలెంజ్. అన్నీ దాటి ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, కస్టమర్స్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఛాలెంజ్ అండి. ఈరోజు ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, ఇట్లా కొంతమంది నెగిటివ్గా మాట్లాడాలి అని అనుకుంటారు, ఇట్లా మాట్లాడేది కరెక్ట్ కాదు అనుకుంటారు. దీన్ని ఎట్లా దాటి ముందుకెళ్ళాలి అనేది కూడా నేను ఛాలెంజ్గానే తీసుకుంటాను. అది పాజిటివ్ మైండ్ సెట్లో థింక్ చేసుకుని ముందుకెళ్ళాలి, కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళని నేను ఎప్పుడు పట్టించుకోను అసలు. అది కౌంట్లో కూడా తీసుకురాను. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ దట్ యు హావ్ లెర్న్డ్ త్రూ ద జర్నీ? పేర్లు ఇవన్నీ అనవసరం, నేను సాదాగా చెప్పేస్తా. మనకి ఒక సర్టన్ స్పాన్ లెవెల్ వరకు అగ్రిమెంట్ రాసి, ఆ అగ్రిమెంట్ టైం హాఫ్లోనే మనం బిజినెస్ గ్రో చేసిన తర్వాత, నీకేమో నువ్వు పక్క వెళ్ళిపోయి ఈ ప్లేస్ నాది అని అడ్డం పడినప్పుడు, అదే ద బిగ్గెస్ట్ లెసన్. ఓకే. ఆ లెసన్ నుంచి నేను పక్కకు వచ్చేసి, సరే అది నాది కాదు, నాలో టాలెంట్ ఉన్నప్పుడు, నాలో ఆ ఫోకస్ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాను ఏదన్నా చేసుకుందాం అని నేను అనుకున్నప్పుడు, ఆ ప్లేస్లో 6-7 మెంబర్స్ కూడా రిపీట్ అయ్యి నాలాగా చేయలేనప్పుడు, అప్పుడు నేనేంటో నాకు అర్థమైంది. సో అందులోంచి బయటికి రావడంలో కూడా ఒక ఆనందం ఉంది, ఆ మజా కూడా నేను ఫీల్ అవ్వచ్చు అని ఆ రోజే తెలుసుకున్నాను. సెల్ఫ్ మేడ్ బేసికలీ, నో డిపెండెన్సీ. మీ రోల్ మోడల్ ఎవరండి? ఐ వాంట్ టు నో. మా ఫాదర్. సో ఇలా ఉండాలి, ఇలాగే తీసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉన్నందుకు నువ్వు ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెన్స్ లెవెల్కి ముందుకు వెళ్ళిన తర్వాత ఇది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు అనేది చిన్నప్పటి నుంచి మనకు ఉగ్గుపాలు పోసి పెంచినట్టు అలా పెంచాడు ఆయన. సో ఎవ్రీథింగ్, నేను ఈ ఫుడ్ బిజినెస్లో దిగుతాను అన్నప్పుడు ఎందుకు అట్లా ఏంటి వద్దు అని రెస్ట్రిక్ట్ చేయకుండా, ఫస్ట్ వద్దు అన్న తర్వాత ఓనమాలు నేర్పించి దిగు అని చెప్పి ఆయనే చేయబట్టుకుని దించారు. ఈ రోజు వరకు కూడా తెలియకుండా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా చేయబట్టుకుని అలా పక్కనే ఉంటారు ఆయన. ఎంకరేజ్మెంట్, ట్రస్ట్, ఎస్, ముందుకు పో. అవును. ఆ ట్రస్ట్ని నేను ఎప్పుడు బ్రేక్ చేసుకోవాలా, ఆయన ఎప్పుడు నా చేయవదిలేలా. గ్రేట్ అండి. రాజేష్ గారు, మీ డ్రీమ్ కస్టమర్ ఎవరండి? మా మదర్ అండి. ఎప్పుడు చిన్ని నీకు ఇది ఇష్టం, చిన్ని నువ్వు తింటావు, చిన్ని నువ్వు తిను అని పెట్టే ఆమెకి నేను రెస్టారెంట్కి తీసుకొచ్చి, మమ్మీ నువ్వు తిను, నువ్వు తింటావు, నీకు ఇది నచ్చిందా, దీన్ని ఇంకెట్లా బాగా చేయొచ్చు, ఇందులో చాలా పాయింట్స్ కవర్ అయిపోతాయి. నేను మదర్ మీద చూపించే లవ్ కవర్ అయింది, నో డౌట్. ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నానని ప్రౌడ్గా ఫీల్ అవడం కవర్ అవుతుంది. సో దట్ నేను మా మదరే డ్రీమ్ కస్టమర్. ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి ఇష్టమైనది తినిపించి, ఆవిడ వాల్యుబుల్ సజెషన్స్ తీసుకుని అలా ఈ ప్రాసెస్ని జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎమోషనల్ బాండింగ్ అండి, ఫుల్ టచ్ చేస్తారు ఈ పాయింట్తో. థ్యాంక్ యూ. ఇంకోటి, మీరే రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నారు, మీ ఫేవరెట్ డిష్ లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్పాట్ అవే ఫ్రమ్ యువర్ రెస్టారెంట్, ఐ వాంట్ టు నో దట్. మా ఇల్లు, మా మదర్ చేసే వంటలు, బ్యాక్ టు హోమ్. అంతగా మించి నాకు తెలిసి నేను ఏది ఇష్టపడినేమో అంత కోరు వండి పెడతారు. అక్కడి నుంచే నాకు ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కానీ,
నాకింత ప్యాషన్ ఉందని కానీ ఇండైరెక్ట్గా తెలిసిందేమో అని నేను అనుకుంటుంటాను. బ్యూటిఫుల్ జర్నీ. యా. నౌ ఐ వుడ్ లైక్ టు నో మీ ఫ్యూచర్ ప్లాన్స్, మీ గ్రోత్ ప్లాన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెబిలిటీ ప్రాపర్గా 100% వచ్చింది అని నేను బలంగా నమ్మినప్పుడు సెకండ్ బ్రాంచ్ గురించి ఆలోచిస్తాను. ఎక్స్పాన్షన్ అయితే ప్లాన్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఒక్కడిని ఒక బ్రాంచ్ చేయగలను, నాతో పాటు ఇంకొకళ్ళు ఉంటే ఇంకో బ్రాంచ్ చేయగలం. నాతో పాటు ఇంకొకరు లేకుండా ఇంకో బ్రాంచ్ చేసే స్టెబిలిటీ నాకు వచ్చింది అని నా మైండ్ సెట్కి నాకు 100/100% అర్థమైనప్పుడు సెకండ్ బ్రాంచ్ తప్పకుండా పెడతానండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. Thank you so ఐఎమ్ much. షూర్ యూ విల్ సక్సీడ్. Yeah. రాజా భోజనంలో మన సిగ్నేచర్ డిష్ ఏదండి? కాకరకాయ పన్నీర్ పకోడీ, కాకరకాయ కోడి పకోడీ అండి. వెజిటేరియన్స్ కోసం పన్నీర్, నాన్ వెజిటేరియన్స్ కోసం కోడి పకోడీ. కాకరకాయ అనేది చాలా మందికి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. నాకైతే అసలే పడదు. అవును. సో ఇది చాలా యూనిక్ డిష్ అండి. కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? ఇప్పుడు నాకు పడదు అని మీరు అన్నారు కదా, అవును. ఇలాంటి వాళ్ళతో తినిపించాలని కనిపెట్టానండి. అది కాకరకాయలో చాలా పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలని మన వాళ్ళు ఎందుకు తినరు, దాన్ని ఎలా పట్టిస్తే తింటారు అనే దగ్గర నుంచి ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది. నేను షెఫ్ కూర్చుని నాకు ఇట్లా ఒకటి కావాలి, నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. ఇప్పుడు ఉన్న డైలీ రొటీన్లో ఈ పోషకాలను మనం ఎట్లా అందించగలిగితే నేను చాలా మంచి చేసిన అవుతాను సొసైటీకి అని అనుకున్నాను. అలా కూర్చుని ట్రయల్స్ వేసుకుంటా, రెసిపీస్ రాసుకుంటా కూర్చున్నాం. ఫైనల్లీ వన్ ఫైన్ డే క్రాక్ చేయగలిగాం. అలా వచ్చిందే ఈ కాకరకాయ పన్నీర్ పకోడీ, కాకరకాయ కోడి పకోడీ. డెఫినెట్గా నేను ట్రై చేస్తానండి. నాకు భయం ఉన్నా నేను వచ్చి ట్రై చేస్తాను. నాన్ వెజ్ది మాత్రం నా ఫేవరెట్. ఐ విల్ ట్రై దట్. 100% మీరు సాటిస్ఫై అవుతారు, నేను చేస్తానని నా స్ట్రాంగ్ ఫీలింగ్. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు ట్రై దట్ డిష్ అండి. థ్యాంక్ యూ. మీరు మీ మదర్ చేసే వంటకాలు, రెసిపీస్ చాలా ఇష్టపడతారని చెప్పారు. ఆ అన్నిట్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? వెజ్లో వచ్చి బీరకాయ పాలు పోసి వండుతారండి మా మదర్. 10 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కూడా నేను ఆ బీరకాయ కర్రీ వేసుకుని తింటా. అంత కమ్మగా ఉంటుంది. అమ్మ వంటలో ఉండే కమ్మదానం, ఆ బీరకాయలో ఉండే కమ్మదానం రెండు కలిపి పెడుతుందో ఏమో మా మమ్మీ, కానీ చాలా కమ్మగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్లోకి వచ్చేసరికి గోంగూర మటన్ కర్రీ వండుతారు. నాకే కాదు, ఎవరైనా సరే ఆ కర్రీ తింటే ఫిదా అవ్వాల్సి. ఇప్పుడు వెళ్దామండి తినడానికి. నాకు బాగా ఆకలిస్తుంది ఇప్పుడు. తప్పకుండా. ఈ జర్నీ అనేది అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉంటాయి. కామన్. మీకు పలానా సిచ్యువేషన్ నేను చాలా డౌన్గా ఫీల్ అయ్యాను, లేకపోతే బిజినెస్ పెరగట్లేదు, లేదా నాకు లాస్ వచ్చే సిచ్యువేషన్ ఉంది, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? హౌ డిడ్ యూ కోప్ అగేన్స్ట్ దట్? చాలా ఉన్నాయండి లో ఫీల్ అయిన సిచ్యువేషన్స్. కొన్నిసార్లు మార్కెట్ని బట్టి చాలా లో అవుతుంది, చేతిలో ప్రాపర్గా డబ్బులు ఉండవు, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటివి ఫస్ట్లో కొంచెం అందరిలాగానే ప్యానిక్ అయ్యేవాడిని. చెప్పాను కదా ఇందాక మా రోల్ మోడల్ మా ఫాదర్ అని, ఆయనే చెప్తూ ఉండేవాళ్ళు, ఒక దెబ్బ తగిలినంత మాత్రం నా దెబ్బ నుంచి నేర్చుకోవాలి ఏదన్నా అని. లో అయ్యాం, డబ్బులు లేవు, ఏం చేయాలి, రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పుకోవాలనేది నేర్చుకున్నానండి. చెప్పుకుని ఆగి అక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి మార్గం వెతుక్కునేవాడిని. అలాగే నిలబడ్డా, అంతేగాని పడిపోవాలా, ఆగిపోవాలా. సస్టైనబిలిటీ, స్టే ఇన్సులేటెడ్. సూపర్ అండి. యూఆర్ అ రోల్ మోడల్. ఐ థింక్ అప్కమింగ్ people who dream of becoming a restaurant owner should definitely meet you. I recommend that these people take some advice from you. Make their career అండి. ప్లెజర్ అండి. ఎనీ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రైమరీ. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రెస్టారెంట్ బిజినెస్లో ఓనర్కి ఈ రెసిపీస్, కుకింగ్ అనేది నేర్చుకోవడం కానీ తెలవడం కానీ ఎంత ఇంపార్టెంట్ అండి? ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడికి ఆ ఎగ్జామ్ రాయటం మీద ఉండే నాలెడ్జ్ ఉంటే 100/100 మార్క్స్ వస్తాయి అనేది అంత ఇంపార్టెంటో, రెస్టారెంట్ బిజినెస్లోకి దిగుతున్నాం అంటే ఫుడ్ 10 మందికి పెడుతున్నాం అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్. రెసిపీస్ తెలిసి ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వండుకునే క్యాపబిలిటీ ఫస్ట్ ఉండాలి, ఉంటేనే దిగాలి. లేదంటే దిగొద్దనే చెప్తానండి నేను. ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆ డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళి అది ఎవరు తట్టుకోలేరు. అది మేము మెంటల్గా చాలాసార్లు తీసుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నాను. సో మనకు ఆ ట్రేడ్ మీద మనకు గ్రిప్ ఉండాలి, మ్యాండేటరీ, కంపల్సరీ. సో ఇంకోటి నాకు అర్థమైంది ఏంటంటే, మనకు నాలెడ్జ్ ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం హ్యాండ్ హోల్డ్ చేసి ట్రైన్ చేయొచ్చు, ఇది నేను అనుకోవచ్చు కదా. ఫుడ్ బిజినెస్లో నేను విన్న ప్రకారంగా హై ప్రాఫిటబిలిటీ, హై మార్జిన్స్ అన్నది నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? హై ప్రాఫిటబిలిటీ, హై మార్జిన్స్ అనేవి ఏమి ఉండవండి. ప్రాఫిటే ఉంటుంది, అది మనం సక్రమంగా సరిగ్గా చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో వండటం అనేది ఎంత గొప్ప విషయం,
ఫుడ్ కాస్టింగ్ గురించి కూడా అంతే తెలిసి ఉండాలి. ఫుడ్ Okay. బిజినెస్లోకి దిగేటప్పుడు ఓకే. కాస్టింగ్ ఈ పర్సంటేజ్ ఉంది, ఇంత మిగిలింది, సీజన్కి ఇంత మిగిలింది, అన్ సీజన్కి ఇంత మిగిలింది, ఆన్ యావరేజ్ ఇంత మిగిలింది. ఫుడ్లో గట్టిగా ఈ రోజుల్లో మనం ఇచ్చే డిస్కౌంట్లను బట్టి కానివ్వండి, ఏదైనా ఎట్లా చూసుకున్నా సరే 20-30% మార్జిన్ ఉంటుంది. ఆ 20-30% కూడా మనం సరిగ్గా నాలెడ్జ్ ఉండి సరిగ్గా దగ్గరుండి చేసుకుంటేనే ఉంటుంది. లేదనుకోండి అది లాస్లోకి వెళ్తుంది. ఆ లాస్ వస్తున్న విషయం కూడా సెన్స్ చేయలేరు. చాలామంది కొత్తగా ఇప్పుడు దిగుతున్న ఈ ఫుడ్ బిజినెస్లోకి ఈ కాస్టింగ్ పర్సంటేజ్ అనేది తెలియదు, ఎట్లా చేయాలని. ఫుడ్ కాస్టింగ్ అంటే ఏంటి అని అడిగే స్టేజ్లో వాళ్ళు ఉంటారు. ఇది ఇట్లా చేస్తే ఎంత పర్సంటేజ్ మిగిల్చుకోవచ్చా, దీంట్లో ఎంత మార్జిన్ పెట్టుకుని దీంట్లో ఎంత తక్కువ మార్జిన్, ఈ రెండింటి మధ్యలో ఆన్ యావరేజ్ తీసుకుంటామా అనేది ఫుడ్ కాస్టింగ్. ఈ ఫుడ్ కాస్టింగ్ అనేది కంపల్సరీ చూసుకోవాల్సిన విషయం. All aspiring people who want to start restaurant business, this is what you need to know. Last question. Aspiring people who want to start restaurant business, what is your advice to them? ఒక 10 లక్షల్లో నువ్వు వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, Mhm. ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు, 1 లక్షతో పెట్టు. Hmm. 4 లక్షలు ఒక బ్యాకప్ పెట్టుకుని కూర్చో, 5 లక్షలు ఎఫ్డి వేసుకుని కూర్చో. 1 లక్షతో పెట్టు, Hmm. లాస్ వస్తూ ఉంది, స్టార్టింగ్ నీకు అర్థం కావట్లే, ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడు ఆ 4 లక్షలు వాడుకో. నిదానంగా నిలదొక్కున్నాను అనుకున్నప్పుడు, అప్పటికి మార్కెట్ లోగా ఉంది, నేను సాధించగలననే పట్టుదల నీలో కాన్ఫిడెన్స్ ఉంటే ఈ 5 లక్షల నుంచి నిదానంగా తీసి ఖర్చు పెట్టుకుంటా నిలబడటం నేర్చుకో. Hmm. వీటన్నిటికంటే ముందు ఇంకో ప్రాసెస్ ఉందండి. అసలు ఫుడ్ అంటే ఏంటి, Hmm. ఫుడ్ బిజినెస్ నువ్వు ఎందుకు చేయాలి, నువ్వే ఎందుకు చేయాలి, నువ్వు ఏమి ఇవ్వగలవు, నువ్వు ఎంత టైం దానికి కేటాయించగలవు, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ దీనికి నువ్వు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోగలవా లేదా, సరిగ్గా నువ్వే వండించుకోగలవా లేదా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు చేసుకోగలిగిన సత్తా నీలో ఉన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఈ 10 లక్షల ఫార్ములా ఏదైతే చెప్పానో అది ఇంప్లిమెంట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫుడ్ బిజినెస్లోకి ఎవరన్నా వచ్చినా చాలామంది వద్దు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్తారు. అన్నం తినిపించడం కంటే ఉన్న అదృష్టం ఇంకా దేంట్లోనూ రాదండి. కాబట్టి చేసుకోవచ్చు. ఈ ఫార్ములా మొత్తం అప్లికేబుల్ చేసుకుని చేసుకోవచ్చు. Commitment, dedication, vision, right planning. ఈ ఉంటే you are saying there is a success story behind. ఆబ్వియస్లీ. Thank you so much అండి రాజేష్ గారు. థ్యాంక్ యూ. Very glad knowing you. Wishing you good luck for your future and expansion. థ్యాంక్ యూ సో మచ్. Thank you.